అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదని చెప్పండి, కానీ మ్యాక్సిమం షేర్స్ చేయడానికి ప్రయత్నించండి. ఇమీడియట్గా లైక్ చేయండి. ప్రతిరోజు చూసేవాళ్ళు, రెగ్యులర్గా చూసేవాళ్ళు ఛానల్కి ఈ వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన అంటే యూట్యూబ్ ఆ వీడియోని కాస్త ప్రమోట్ చేస్తుంది, దానికి అదే ప్రమోట్ చేస్తుంది, కొత్త వాళ్ళకు చూపిస్తుంది. సో అది మీరు లైక్ చేయడం వల్ల లాభం, దానివల్ల వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో నిన్న వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఒకవైపు ఏమో బంగాళాఖాతంలో అల్పపీడనం, మరోవైపు అరేబియా మహాసముద్రంలో కూడా తుఫాను ప్రభావం అంట. దీంతో 2 కారణాలతో మేఘాలు తాకిడి, మేఘాలు బద్దలయ్యి వర్షం రాష్ట్రం మొత్తం ఎక్కువగా విజయవాడ, గుంటూరు, ఏలూరు ఆ ప్రాంతంలో ఎక్కువ. ఈవెన్ రాష్ట్రం మొత్తం పడింది. నిన్న కర్నూలులో కూడా పడిందంట. అంటే రాష్ట్రం మొత్తం పడింది. హైదరాబాద్లో కూడా బీభత్సంగా వర్షం అంట నిన్న. సో ఈరోజు కూడా ఆ ప్రభావం ఉండొచ్చు. ఈరోజు సాయంత్రం వరకు, ఈరోజు అర్ధరాత్రి వరకు ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. సో అత్యవసరమైతేనే బయటకు వెళ్ళడం మంచిది, లేకపోతే ఇళ్లలో ఉండడం మంచిది, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే. 10 మంది మృతి. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6, గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి 3, మరో ఘటనలో వృద్ధురాలి కన్నుమూత, మరికొందరు గాయాలు, పలువురు గల్లంతు. ఇదిగోండి, మేఘం బద్దలైంది. గంటకు 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, వాయుగుండం, ఋతుపవన ద్రోణి ప్రభావం. విజయవాడలో గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షం, మునకేసిన పలు ప్రాంతాలు. జలమయమైన గుంటూరు, విజయవాడ, ఏలూరు అన్ని చోట్ల అలాగే ఉంది పరిస్థితి. చాలా వీడియోస్ బయటకు వచ్చాయి. కాజా టోల్ ప్లాజా దగ్గర వీడియో కానీ, లేదా అమరావతి ప్రాంతంలో ఉన్న వీడియోస్ కానీ, ఆ విజయవాడ సమీపంలో ఉన్న వీడియో, నూజివీడులో వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన వీడియో కానీ, చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. సో ఈరోజు కూడా ప్రస్తుతానికైతే లేదు, వర్షం లేదు, కానీ ఈరోజు కూడా ఉంటుందంట. ఈరోజు కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో కాస్త ఎక్కువ ఉండొచ్చు వర్షాలు అంటున్నారు. సో అప్రమత్తంగా ఉంటే బెటరు. ఈరోజు రేపు కూడా అత్యవసరమైతేనే బయటకు వెళ్ళడం మంచిది. మొత్తం అన్ని పత్రికల్లో కూడా వర్షాల మీదనే బ్యానర్ వార్త. ఇదిగోండి, కుండపోత, రోజంతా ముంచెత్తిన వాన, బెజవాడ అతలాకుతలం, పలు జిల్లాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తం. బెజవాడ, గుంటూరులో 9 మంది బలి, ముంపులో 62,550 హెక్టార్ల పంటలు, కొండరాళ్ళు ఇళ్లపై పడి 6 దుర్మరణం, వాగులో కారు కొట్టుకుపోయి 3 మృతి, పొంగిపోరుతున్న వాగులు, వంకలు, నూజివీడులో పెద్ద చెరువుకు గండి, తాళ్ల సాయంతో బయటపడిన స్థానికులు. కాజా టోల్ ప్లాజా వద్ద హైవే పైకి భారీగా వరద, బెజవాడలో 50 ఏళ్ల రికార్డు వాన, ఒక్క తూర్పులోనే 174.2 మిల్లీమీటర్లు నమోదు. నేడు అతి భారీ వర్షాలు. ఇదిగోండి, ఈరోజు కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సో అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళడం మంచిది. సాక్షిలో కూడా ఊళ్ళు నీళ్లు, కోస్తా కకావికలం అని ఇచ్చారు. ముంచెత్తిన వాన, ఏకమైన దారులు, ఏరులు. విజయవాడలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడి 5 మృత్యువాత, మంగళగిరిలో తలపై కొండరాయి పడడంతో వృద్ధురాలు మృతి, పెదకాకని వద్ద వాగులో కొట్టుకుపోయిన కారు, ఓ టీచర్, 2 విద్యార్థుల మృతి. సో చాలా దారుణాలు జరిగాయి అన్నమాట నిన్న వర్షం కారణంగా. సో ఈరోజు కూడా ఉంటుంది, అలాగే ఉండాలి. రేపు సాక్షిలో ఏం వార్త వస్తుందో తెలుసా? రేపు ఇదిగో ఒక్కరోజు వర్షంకే అమరావతి నగరం మొత్తం అతలాకుతలమైంది, ఇది రాజధాని అంటున్నారు. దీన్ని ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిగా విశాఖపట్నం అనుకుంది అని రేపు రాస్తారు సాక్షిలో. ఎందుకంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో ఆ చర్చ మొదలైంది. నిన్నటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతోంది. ఇదిగో వర్షం పడింది, రాజధాని అమరావతి, హైకోర్టులోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి, సెక్రటేరియట్ నీళ్ళు వెళ్ళిపోయినాయి, అసెంబ్లీలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి, ఇంకేముంటుంది, వీళ్ళు ఇలాంటి చోట రాజధాని కడతారంటే ఇదిగో సాక్షిలో రాశారు ఆల్రెడీ. రాజధాని అమరావతిలో హైకోర్టు పరిస్థితి ఇది. ఊడిపడ్డ ఫాల్ సీలింగు, బార్ కౌన్సిల్లో ఉద్యోగులకు తప్పిన ప్రమాదము, కోర్టు హాల్లో వద్ద భారీగా నిలిచిపోయిన నీరు, సీలింగ్ నుంచి నీటి ప్రవాహము, తడిచి ముద్దైన ఫైళ్ళు అని చెప్పి రాశారు. రేపు ఓవరాల్గా అమరావతి రాజధాని మొత్తం గురించి రాస్తారు. ఇదిగో ఒక్క వర్షానికే రాజధాని ప్రాంతం అతలాకుతలమైంది, ఇలాంటి చోట రాజధాని ఎందుకు, రిపోర్ట్ కూడా ఇచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు చూపుతో రాజధానిని విశాఖపట్నం అని చెప్పింది అని చెప్పి ఏదేదో రేపు రాస్తారు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో ఆ చర్చ జరుగుతుంది కాబట్టి రేపు రాస్తారు. అయితే దీనికి సమాధానం ఒకటే, విజయవాడ అయినా విశాఖపట్నం అయినా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏదైనా తప్పదు.
అది గుర్తుపెట్టుకుపోవాలి. అలాగే విశాఖపట్నానికి తీర ప్రాంత కోత ముప్పు ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. తీర ప్రాంతం కొట్టుకుపోతుంది, ఆ ముప్పు ఎక్కువగా ఉంది. అలాగే తుఫాన్లు ఏమైనా వస్తే విజయవాడ కంటే ఎక్కువగా నష్టపోయేది విశాఖపట్నం. సో ప్రకృతి విపత్తులు గురించి మాట్లాడకూడదు. ప్రకృతి విపత్తులు వస్తాయి అని మనం ముందే ఊహించి అలా ఊహిస్తే ఏ పని చేయలేం. వర్షాలు వస్తే మునిగిపోద్ది, వరదలు వస్తే మునిగిపోద్ది. వర్షాలు వరదలు వస్తే ఏ ప్రాంతమైనా మునిగిపోద్ది. సో దాని గురించి ఇప్పటి నుంచే అనవసరమైన అపోహలు క్రియేట్ చేసేలాగా వైసీపీ సోషల్ మీడియాలో పనికిమాలిన ప్రచారాలు చేయకూడదన్నమాట. వాళ్ళు ఇప్పటికీ ఓడిపోయినా సరే ఇంకా విశాఖ రాజధాని అనే చర్చ తీసుకొస్తున్నారు, అమరావతికి నెగిటివ్గానే ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఆలోచించుకోండి. ప్రజలు తిరస్కరించినప్పుడు ఎందుకు తిరస్కరించాలో ఆలోచించుకోండి. ఆ గొర్రె బుద్ధి నుంచి బయటికి రండి దయచేసి అలా అంటున్నాను. అందరికీ అనట్లేదు, కొంతమందికి అంటున్నా. అఫ్కోర్స్ 2 పార్టీల్లోనూ గొర్రెలు ఉన్నారు. సరే అది పక్కన పెడితే మహిళలకు సత్వర న్యాయం అందాలి, అప్పుడే భద్రతపై వారికి భరోసా లభిస్తుంది. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోదీ. వాటిని సబార్డినేట్ కోర్టులుగా పిలవద్దు, సిజేఐ. మహిళలకు సత్వర న్యాయం అందాలి, అప్పుడే భద్రతపై వారికి భరోసా లభిస్తుంది. ఎస్, అందాలి, కరెక్టే. మరి కలకట్టా ఘటన మీద అలాంటప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కలకట్టా ఘటన ఉంది, దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి, సుప్రీంకోర్టులో విచారణ ఏంటి అనేది ఫాస్ట్గా ఉండాలి. సో కోర్టులు న్యాయ వ్యవస్థలో కూడా ఉన్న లోపాలు నిజంగా అన్నిటికీ బాస్ న్యాయ వ్యవస్థ. వాళ్ళు ఉరుకులు పరుగులు పెట్టించాలి మిగిలిన వ్యవస్థల్ని. అలా చేయాలి అంటే వాటిలో ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థ ఉండాలి, స్పీడ్గా విచారణ జరగాలి. సో అలా నాకు తెలిసి ఇప్పుడున్న సీజే గారు ది బెస్ట్. ఈ మధ్య కాలంలో ఉన్న సీజేఐల్లో ఇప్పుడున్న సీజేఐ గారు చాలా బెస్ట్. కాబట్టి మేబీ ఆయన నుంచి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత 30వ పడిలోకి దార్శనిక నేత, పాలనా దక్షత. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణం. 4 సార్లు సీఎంగా అసాధారణ రాజకీయ ప్రస్థానం. ఉమ్మడి విభజిత ఏపీలో తనదైన ముద్ర. 4.5 దశాబ్దాలు దాటిన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్లకు సీఎం, 74 ఏళ్ల వయసులో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు. సో ఇది నేను సెపరేట్గా వీడియో చేస్తాను, సెపరేట్ కంటెంట్గా చేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ ఏపీ 175లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే 30 సంవత్సరాలు అయింది ఆయన మొదటిసారి సీఎం అయ్యి. సో ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఆయన సీఎం అవ్వకముందేంటి, అయిన తర్వాత ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అంశాలే కదా. సో చెప్దాం. తర్వాత నేరస్తుల చేతుల్లో సిమ్ కార్డులు. ట్రాయ్ నిబంధనల ఆసరాగా కొందరు డీలర్ల మోసాలు. హైదరాబాద్ అడ్డాగా 1,00,000కు పైగా విదేశాలకు సరఫరా. సూర్యాపేటకు చెందిన రైతు 4 నెలల కిందట ప్రీపెయిడ్ సిమ్ కార్డు కొనుగోలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఫోన్ నెంబర్ ద్వారా సైబర్ నేరాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మోసం చేయడం తెలియని ఆ అన్నదాత నేరస్తుల జాబితాలోకి చేరాడు. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. హైదరాబాద్కు చెందిన ఒక డీలర్ డబ్బుపై ఆశతో చేసిన తప్పిదమే దీనంతటికీ కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. నిజమే, మనం కొత్తగా సిమ్ కార్డులు కొంటున్నాం కదా, సిమ్ కార్డుల్లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక విధానం తీసుకొచ్చారు. ఎవరైనా సిమ్ని 3 నెలల పాటు రీఛార్జ్ చేయకపోతే ఆ సిమ్ని డీయాక్టివేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ నెంబరు. అలా ఇచ్చినప్పుడు ఆ సిమ్ వాడి మనం 3 నెలల కిందట ఏమైనా తప్పు చేసామనుకోండి, 3 నెలల్లోనే అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఆ తప్పు వేరే వాడు చేసినట్టు గుర్తిస్తున్నారు. సో కనీసం 1 సంవత్సరం అయినా సరే ఈ టెలికాం సంస్థలో అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా సరే డీయాక్టివేట్ చేసిన సిమ్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ వీళ్ళు జస్ట్ 3 నెలలకే ఇచ్చేస్తున్నారు. అలా ఇచ్చేయడం వల్ల ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. చేయని తప్పు కొంతమంది బలవుతున్నారు. ఈ ఉదాహరణ చూసారా, ఇటువంటి చాలా చోట్ల ఉందన్నమాట. ఎక్కువగా రాంగ్ కాల్స్ కూడా వస్తుంటాయి. మీరు కొత్త నెంబర్ తీసుకోండి, రాంగ్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అంటే అది ఎవరో ఇంతకుముందు వాడారు 3 నెలల కిందటే, అందుకే. సో మినిమం ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంచారు అనుకోండి, ఆ నెంబర్ని డీయాక్టివేట్ చేసి, అప్పుడు బాగుంటుంది. సో దీనివల్ల క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్క సూర్యాపేట రైతు మాత్రమే కాదు, ఎంతోమంది అలా తమకు తెలియకుండానే నేరస్తుల జాబితాలో చేరుతున్నారు. సో ఇది ప్రాక్టికల్గా చాలామందికి ఎదురైన సమస్యని ఈనాడులో రాశారనమాట. మరమ్మతులకు తీసుకెళ్తున్న హెలికాప్టర్ జారవేత, భారీ ప్రమాదాన్ని తప్పించేందుకే. మరమ్మతులకు గురైన హెలికాప్టర్ను భారీ సరుకు రవాణా హెలికాప్టర్ సహాయంతో తరలిస్తుండగా
గాలిలో సమతౌల్యత దెబ్బతినడంతో పైలట్ దానిని నిర్మానుష్య ప్రదేశంలో జారవిడిచారు. బా, ఒక హెలికాప్టర్ని ఇంకో హెలికాప్టర్ తీసుకువెళ్తుండగా గాలిలో సమతౌల్యత దెబ్బతినడంతో ఎలాగ కూలిపోద్ది అని అనిపించి ముందుగానే దాన్ని జారేస్తారంట ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో. బాగానే ఉంది. జోరువాన్లోనూ పెన్షన్ల పంపిణీ రాత్రి 7 గంటలకు 93.28% పూర్తి. భారీ వర్షంతో సీఎం వార్వకల్లు పర్యటన రద్దు. అయితే ఇక్కడ దీనిలో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఎంత వర్షాలు వచ్చినా సరే పింఛన్లు ఇచ్చేయాలి అని ఆ కసి ఆ తపన ఉండడం మంచిదే. కానీ ఇంత వర్షాల్లో కూడా పింఛన్లు ఇవ్వడానికి ఆ బండ్ల మీద వెళ్తున్నప్పుడు తడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది పడిపోయారు. నిన్న చాలామందికి దెబ్బలు కూడా తగిలాయి. కొంతమంది ప్రమాదానికి కూడా గురయ్యారు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. అంత వర్షంలో కూడా మీరు వెళ్ళి పెన్షన్ ఇచ్చేయండి అని చెప్పి ఉన్నతాధికారులు అత్యుత్సాహం, ఫాలో అప్లు, గంటకి ఫాలో అప్లు. ఇదిగో నువ్వు ఎన్ని ఇచ్చావు, నీది తక్కువ ఉంది, నీ ఏరియా తక్కువ ఉంది, నువ్వు త్వరగా ఇవ్వాలి. అక్కడ వర్షం పడుతుంటే నీళ్లు ముంచెత్తుకొస్తుంటే ఎలా ఇస్తారు? సో 93% కాకపోతే 80% చేయండి, మిగిలిన 20% ఈరోజు రేపో ఇవ్వండి. సో అదొకసారి అంటే ఇచ్చేయాలి అనే తపన మంచిదే. కానీ వాతావరణం సహకరించినప్పుడు కొంచెం లేట్ అయితే అవుద్ది, 1-2 రోజులు లేట్ అయితే అవుద్ది, ఆగాల్సిందే. సో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేయాలి అనుకోవడం మంచిదే. కానీ దానివలన ప్రమాదాలు కూడా ముంచుకొస్తున్నాయి అనేది ఆలోచించాలి. నాణ్యానికి రెండో కోణాన్ని కూడా ఆలోచించాలి. ఇదిగోండి, గుంటూరు విజయవాడలో 10 మంది మృతి. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6, గుంటూరు జిల్లాలో కారు కొట్టుకుపోయి 3. తర్వాత వాయుగుండంగా మారిన అల్పపీడనం, రాష్ట్రమంతా కుండపోత. మంగళగిరిలో 27.9 సెంటీమీటర్ల వర్షం. నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఈరోజు కూడా చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. అవిశ్రాంత పోరాటం అలుపెరగని నైజం. సరే, మళ్ళీ చదువుదాం. తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది చంద్రబాబే. రాష్ట్ర వ్యాప్తంగా నేడు వేడుకలు, ఫోటో ప్రదర్శనలు. తెదేపా నేతలు వెల్లడి. మంచిది. విపత్తు నిర్వహణకు జిల్లాకు 3 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి, విపత్తు ముంచుకొచ్చింది కాబట్టి జిల్లాకు 3 కోట్ల చొప్పున ఇస్తున్నారంట. తర్వాత ఆడబిడ్డల రక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు. సైబర్ నిపుణులతో లోతుగా దర్యాప్తు. గుడ్లవల్లేరు కళాశాల ఘటన విచారణపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఒకవైపు ఏమీ జరగలేదు, వీడియోస్ బయటికి ఇందులో ఒక క్లారిటీ అండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఆ ఘటన జరిగిందా లేదా, నిజంగా వీడియోస్ రికార్డ్ చేశారా లేదా అనే సంగతి కాసేపు పక్కన పెడదాం. అక్కడ స్టూడెంట్స్ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు, ఎస్ హిడెన్ కెమెరాలు పెట్టారు, వీడియోస్ రికార్డ్ చేశారు, 300 వీడియోస్ వెళ్ళాయి అని అక్కడ స్టూడెంట్స్ చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. సో స్టూడెంట్స్ కోణంలోనే మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ పోలీసులేమో అస్సలు జరగలేదు, మేము అన్నీ చెక్ చేసామని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ఈ వెర్షన్ ఆ వెర్షన్ కాసేపు పక్కన పెడితే వీడియోస్ బయటకు రాలేదు అంటే ఆ కళాశాలలో హిడెన్ కెమెరా, ఒక్క కెమెరా కూడా బయటకు రాలేదు. అదొకటి సంతోషకరం. అలాగే ఆ హిడెన్ కెమెరాలో రికార్డ్ అయిన అసభ్యకరమైన వీడియోలు బయటకు రాలేదు. ఏ యొక్క విద్యార్థిని యొక్క అసభ్యకరమైన వీడియోస్ కూడా బయటకు రాలేదు. కాబట్టి అది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. సో అది ఖచ్చితంగా ఉపశమనం కలిగించే అంశం. ఎందుకంటే సోషల్ మీడియా ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు, వీడియో కానీ ఫోటోలు కానీ క్షణాల వ్యవధిలో లక్షలాది ఫోన్లకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ వీడియోస్ రాలేదు కదా బయటకు. అంటే మేబీ అక్కడ ఏం జరిగింది అనేది మనకి క్లారిటీ రావడానికి టైం పడుతుంది. ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. పోలీసులకు చిక్కిన సహారా ఇండియా రామకోటేశ్వరరావు. కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న సహారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావుపేట రామకోటేశ్వరరావు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారంట. ఓకే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో బ్యానర్ వార్త చెప్పుకున్నాము. ఇక్కడ ఈ ప్రశ్నలకు బదులేది? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో వికృతి చేష్టలపై సందేహాలు ఎన్నో. యాజమాన్యం వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టం. విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా ఏది? యాజమాన్యము సర్కారు దొంగాటపై మేధావుల మండిపాటు. సో ఇది వైసీపీకి, సాక్షికి మంచి స్టఫ్ దొరికింది. సో దాన్ని ఎలా తినాలో, ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. సో దీనిలో అంటే వీళ్ళు లేవనెత్తిన అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా సందేహాలు వచ్చాయి. తమ వాష్రూమ్లో షవర్లను తొలగించారంటూ చూపిస్తున్న విద్యార్థులు. ఇదిగోండి, షవర్లు తొలగించి ఈ ప్లేస్లో కెమెరా ఏర్పాటు చేశారని చెప్పి నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది.
అయితే నేను చెప్పేది అదే, ఈ వీడియోస్ బయటకు వస్తున్నాయి తప్ప ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన అసభ్యకరమైన వీడియోస్ బయటకు రావు. ఉంటే వస్తాయి, ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తాయి. సో అందుకు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అవి రాకుండా నిర్ధారణ చేసుకుంటున్నారు. కాబట్టి మనం సంయమనం పాటించాలి. అటువంటి విషయంలో మనం ఏది పడితే అది ప్రచారం చేయకూడదు, చెప్పకూడదు. మీడియాకు చెబితే చర్యలు తప్పవని బెదిరింపులు, ధిక్కరిస్తే వేటేస్తామని యాజమాన్యం హెచ్చరికలు, విద్యార్థులపై పోలీస్ అస్త్రం, బలవంతంగా హాస్టల్ నుంచి తరలింపు, అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులపై పచ్చమూకల దాడి. సో తర్వాత ఇదేమీ పెద్ద కేసు కాదు, కేసు గురించి నన్ను ఇప్పుడు అడగొద్దు, విచారణ చేస్తున్నాం, పురోగతిలో ఉంది, రాసుకోండి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు. జరిగింది దారుణం, ఐక్యంగా పోరాడితేనే నిజం బయటకు, నిందితులకు శిక్షించే వరకు వెనక్కి తగ్గొద్దు, విద్యార్థులకు నటి పూనం కౌర్ సూచన. భయమేస్తోంది, చచ్చిపోవాలనిపిస్తోంది, ఎవరు పట్టించుకోవడం లేదు, అడిగితే కర్రలతో కొడుతున్నారు, తన స్నేహితురాలకు ఫోన్ చేసి ఏడ్ చేసిన విద్యార్థిని. సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కొంచెం డిఫరెంట్ వర్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఏఐ పోలీస్ ఆన్ డ్యూటీ, సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవం, ప్రపంచ దేశాల వైపు చూపు, ఏఐ పోలీసింగ్ వైపు. ఏఐ వినియోగంలో ముందంజలో దుబాయ్, ఒక్క పోలీస్ కూడా లేకుండానే చైనాలో ఏఐ పోలీస్ స్టేషన్, అదే బాటలో యుఎస్, యూకేలు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి నిందితుల గుర్తింపు వరకు అన్నింటికీ కీలకంగా మారిన ఏఐ పోలీసింగ్ వైపు అడుగులు వేస్తున్న భారత్, కేరళలో తొలి రోబో పోలీస్ స్టేషన్ సిద్ధం. బాగానే ఉంది. తర్వాత వర్షాల బాధితులను ఉదారంగా ఆదుకోండి, ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్. భారీ వర్షాల వల్ల జరిగిన ప్రమాద ఘటనలపై దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు సంతాపం, బాధితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి. అండగా ఉంటారు, సోషల్ మీడియాలో అండగా ఉంటారు, గ్రౌండ్లో ఉండరులే. అన్నదాతలకు వాయు గండం, ముంపు బారిన 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1,60,000 ఎకరాలు, 10,000 ఎకరాల్లో ఉద్యాన పంటలకు దెబ్బ అని రాశారు. ఓకే. పోటెత్తిన కృష్ణమ్మ, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, నిమ్మల కూటమి శ్రేణులు సాయంగా నిలవాలి, పవన్ కళ్యాణ్. ప్రాణ నష్టం లేకుండా చూడండి, హోంమంత్రి అనిత. సహాయక చర్యలకు జిల్లాకు 3 కోట్లు, అది మంచిది, వెంటనే ఇవ్వడం. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి, సత్యకుమార్. వైద్య ఆరోగ్య శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మంచిది. జగన్కు జననేరాజనం, పులివెందుల పర్యటన సందర్భంగా బ్రహ్మరథం పట్టిన ప్రజలు, ప్రతి గ్రామంలో వాహనం ఆపి స్థానికులను పలకరించిన వైఎస్ జగన్. సీఎంగా ఉన్నప్పుడు ఇలా జనంలోకి వెళ్తే ఇప్పుడు ఈ బాధలు వచ్చేవి కాదుగా. సీఎంగా ఉన్నప్పుడేమో మనం పరదాల మధ్య ఉన్నాము, ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఈవెన్ పులివెందులు వెళ్ళినప్పుడు కూడా బ్యారికేడ్లు వేశారు. మళ్ళీ ఏమనంటే వైసీపీ వాళ్ళు బాధపడిపోతున్నారు, మనమేమో ఏమో అనకుండా ఉండలేము, ఎందుకంటే చేసిన పాపాలు గుర్తు చేయొద్దా. ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పులివెందుల నియోజకవర్గం వెళ్ళినప్పుడు బ్యారికేడ్లు వేసుకున్నారు, రోడ్లకు అడ్డంగా, జనం బయటికి రాకుండా పరదాలు కట్టించుకున్నారు. ఇప్పుడు చూడండి జనంతో మమేకం అవుతున్నారు. ఈ బుద్ధి అప్పుడు ఉండొచ్చుగా. ఆ సీట్లు వచ్చేవి కాదుగా, అన్ని తక్కువ సీట్లు. సరే, సర్వే చేసి పింఛన్లు తొలగిస్తాం, చెట్లకు డబ్బులు పండడం లేదు, మంత్రి అచ్చెన్నాయుడు. సర్వే చేసి పింఛన్లు తొలగిస్తాము, గత ప్రభుత్వం అనర్హులకు పింఛన్లు ఇచ్చింది కాబట్టి మేము సర్వే చేసి కొంతమంది తొలగిస్తాము, అర్హత లేని వాళ్ళే తొలగిస్తాము, డబ్బులు ఏమీ చెట్లకు పండట్లేదని అచ్చెన్నాయుడు గారు అన్నారంట. శ్రీకాకుళం కదా, కొంచెం ఎటకారం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. నేతలు తస్మాత్ జాగ్రత్త, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు పనులు కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా? ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో ఇలా రాశారు? అధికారుల విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? గత ప్రభుత్వం ఏదో రాశాడు, మొత్తానికి ఈయన స్థాయిలో ఏదో రాశాడు. ఈ మధ్య ఈయన రాసిన పాపం టీడీపీ వాళ్ళకి ఎక్కడో గుచ్చుకుంటున్నాయి. సరే, అంటే వారంలో జరిగిన సంఘటనలను రాశారు, అది పక్కన పెట్టేద్దాంలే. కానీ కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు షాక్, గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్కు 2 నెలల జైలు శిక్ష, 2,000 జరిమానా. ఐఏఎస్ అధికారి కాంతిలాల్ దండేకు 2,000 జరిమానా. సర్వీసు ఉన్నప్పటికీ ఈఈకి పదోన్నతి కల్పించలేదని అభియోగం. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు, ఆ వెంటనే అప్పీల్ వేసిన అధికారులు, తీర్పు అమలు 2 వారాలు నిలుపుదల. ఏం కాదు, అది నిలిచిపోద్ది, పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. నవశకానికి నాడు నాంది, చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30 ఏళ్ళు. సంక్షోభ సమయంలో పాలన, పార్టీ పగ్గాలు.
పనితీరు ప్రతిభతో పాలనలో కొత్త పొంతలు, సంక్షేమం అభివృద్ధి సంస్కరణలతో పరుగులు, విజన్ పాలిటిక్స్కు తొలిసారిగా శ్రీకారం, సీఈఓ సీఎంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు, 4 సార్లు సీఎంగా చంద్రబాబు ఘనత. సో ఈ 30 ఏళ్ళ ప్రత్యేకతలతో నేను సెపరేట్ వీడియో చేస్తాను. తెరపైకి మాజీ డీజీపీ పేరంటండి. శనివారం 10 గంటల పాటు జత్వాని వాంగ్మూలం అంతా వీడియో రికార్డింగ్. పోలీసులు ఫిర్యాదు స్వీకరించే ఛాన్సు. సుమారు 200 డాక్యుమెంట్లను చూపించిన విచారణాధికారి. వివరాలు సేకరించిన ఏసీపీ స్రవంతి. తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం. మరోసారి మీడియా ముందుకు జత్వాని. పిఎస్ఆర్ కాంతిరాణా కొనసాగంలో కేసు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్. సో మాజీ డీజీపీ పేరు కూడా వచ్చిందంటుండయి. కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మాజీ డీజీపీ అంటే ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది ఆ ముంబై నటి కేసులో. తర్వాత దువ్వాడ డ్రామా. మాధురి ఆత్మహత్యాత్నం ఉత్తిదే. ఆ రోజు జరిగింది కారు ప్రమాదమే. ఎమ్మెల్సీ డైరెక్షన్లో ఆమె నాటకం. ప్రమాదం జరిగాక సీనుకు మాధురి ఫోన్. వాణి అరాచకం వల్ల ఆత్మహత్యాత్నం చేశానని మీడియాకు చెప్పాలని శ్రీను సూచన. ఆయన చెప్పినట్టు రక్త కట్టించిన మాధురి. తాజాగా ఇద్దరు ఫోన్ కాల్ ఆడియో లీక్. ఎంత పిచ్చోళ్ళు కాకపోతే వాళ్ళిద్దరు మాట్లాడింది ఎవరో ఒకరు రికార్డ్ చేసుకున్నట్టున్నారు. నవ్వు ఆగట్లా. ఇద్దరు చేసింది తప్పు. ఆ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా ఫోన్ రికార్డ్ చేసుకున్నారేమో. ఆ రికార్డు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చింది అంటే ఈయనైనా బయట పెట్టాలి, ఆవిడైనా బయట పెట్టాలి కదా. అంటే ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా రికార్డు చేసుకున్నారేమో. ఆ రికార్డు ఇప్పుడు బయటకు వచ్చింది. లేకపోతే ఫోన్ రికార్డులు ఎందుకు బయటకు వస్తాయండి? ఫోన్ కాల్ మాట్లాడుతున్న రికార్డ్స్ ఎందుకు బయటకు వస్తాయి? ఒకటే ఆ రికార్డు ఫేక్ అయితే అవ్వాలి, 2 వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయట పెడితే పెట్టాలి. ఎప్పుడైనా ఇంతే, అనఫీషియల్స్లో అపనమ్మకం ఉంటుంది. ఇంకా అంతకుమించి నేను ఓపెన్గా చెప్పలేను. సో అపనమ్మకం లేకుండా అనఫీషియల్స్ రేర్. పెద్ద ఫోటో వేసి భలే హెడ్డింగ్ పెట్టారండి ఆంధ్రప్రభలో. కొండపోత వాన వరదై గుండె చెరువై బెజవాడ బావురుమంది, గుంటూరు ఘోషించింది. ఆంధ్రప్రభలో బాగానే కవర్ చేసినట్టున్నారు. వర్షాలు వరద బాగా కవర్ చేశారు వీళ్ళు. విజయవాడలో వర్షభేదము, చిదిమేసిన తుఫాను, కొండ చెరువులు విరిగిపడిన 4 మృతి. 6 కదా, 4 అని రాశారు వీళ్ళు. ఓహో రాశారనమాట. తర్వాత తీరంలో అలజడి, హార్బర్లో ప్రమాద హెచ్చరికలు, వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెనక్కి, సురక్షిత ప్రాంతాలకు లోతట్టు గ్రామాల ప్రజలు. కుంభవృష్టి 46 ఏళ్ల తర్వాత. విజయవాడలో విషాద చరిత్ర. ఇప్పటికి 18 వరదలు, అన్నీ కృష్ణానది కథలే. ఈసారి వెల్లువల మెరుపు వరద. ఓకే. తర్వాత జోరువాన్లో వరద నీటిలో పెన్షన్ల పంపిణీ. ఒక్క రోజులోనే 93% పైగా పూర్తి. మంచిది. గొడ్లవల్లేరు ఘటనపై మహిళా కమిషన్ సుమోటో కేసు. రహస్య కెమెరాలపై వీడని మిస్టరీ. ఆగని విద్యార్థుల ఆందోళనలు, లభ్యం కాని కెమెరాలు వీడియోలు. అదే కదా, లభ్యం కెమెరాలు వీడియోలు లేకుండా ఉత్తుత్తి ప్రచారం జరుగుతుంది. సరే చూద్దాం. సినీ నటి జత్వాని నోట మరిన్ని సంచలనాలు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో 5 రోజుల నిర్బంధం, 2వ రోజు విచారణ. తాజాగా మరో 3 పోలీసు అధికారుల పేర్ల తెరపైకి. మరో 2 రోజుల పాటు విచారణ జరుగుద్ది అనమాట. సో మరో 2 రోజుల పాటు విచారణ జరుగుద్ది. కొంచెం ఇంకా సంచలనాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారీ వర్షాలపై హోంశాఖ అప్రమత్తం. విద్యుత్ ప్రమాదాలపై అలర్టు. బాధితులను ఉదారంగా ఆదుకోవాలి. ఇవన్నీ ఇచ్చారు. సరే పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రభ కూడా మళ్ళీ ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో మళ్ళీ లోపల పేజీల్లో చూస్తే విజయవాడ జలదిగ్బంధం. ఎక్కువగా వర్షాల గురించి ఇచ్చారు. మంగళగిరి అతలాకుతలం. పోలీసుల మేరకు ఫోర్జరీ కేసు. కీలక సాక్షులు నాగేశ్వరరాజు, భరత్ కుమార్ల సుదీర్ఘ విచారణ. అప్పటి వాంగ్మూలంలోని అంశాలకు విరుద్ధంగా వెల్లడి. 2వ రోజు సాగిన నటి జత్వాని కుటుంబ సభ్యుల విచారణ. ఓకే. వాణి వల్లే చనిపోవాలనుకుంటున్నట్టు చెప్పు. దువ్వాడ శ్రీనివాసం మాధురి కాల్ రికార్డింగ్ లీక్. పిచ్చ అసలు సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? నేను అందుకే ఆ వీడియో చేయలే. అదో పిచ్చ వార్త, పిచ్చ వీడియో అని. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఆ వాయిస్ రికార్డ్ చేయడం ఏంటండి బాబు? అసలు అబ్బబ్బబ్బా. ఆదర్శ జంట. అందరికీ సౌఖ్యంగా రైలు ప్రయాణం. అంతవరకు విశ్రమించము. 3 వందే భారత్ల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో జూనియర్ ఎన్టీఆర్. శ్రీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని శనివారం సందర్శించారు. బాలకృష్ణ గారి 50 ఏళ్ళ ఉత్సవానికి రావాల్సి వస్తుందని ఎన్టీఆర్ గారు అటు వెళ్ళిపోయినట్టున్నాడు. చాలా తెలివైనడు ఆయన. ఇజ్రాయెల్కు ఆర్థిక ముప్పు. యుద్ధం మరింత కొనసాగితే నష్టమే.
పర్యావరణం, చిరు వ్యాపారాలకు దెబ్బ, సంక్షోభంపై ఆర్థికవేత్తల సూచన. సరే, యాక్చువల్లీ మన ఛానల్స్లో అమెరికా ఎలక్షన్స్ మీద సెపరేట్ సిరీస్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదో నిన్న ట్రంప్ వర్సెస్ హ్యారిస్ అని అమెరికా ఎన్నిక మన ఎన్నిక అని నిన్న ఒక వీడియో చేశాను. కేవలం 10,000 వ్యూసే వచ్చాయి. అంటే అమెరికా ఎన్నిక అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, నాకు తెలుసు, దానికి వ్యూస్ తక్కువ వస్తాయని. కానీ ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో అమెరికా ఎలక్షన్స్ మీద ఒక సిరీస్ చేస్తున్నాను, వీలైతే చూడండి. వారి అంతిమ లక్ష్యం ముంబై కేసు మూసేయడమే. ఏపీ సీఎం, హోంమంత్రి న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ముంబై నటి కాదంబరి జత్వాని తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విలాసవంతమైన కారుల్లో వచ్చారని వెల్లడి. మరి అప్పట్లో మరి అలాగే ఉన్నదిగా. తెలంగాణలో కుండపోత సహాయక శ్రేణుల్లో ఎన్డీఏ శ్రేణులు పాల్గొనాలి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 108, 104 సర్వీసుల తీర్పు, విజిలెన్స్ విచారణ. 2019-24 మధ్య అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు. మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సో ఇవి 3-4 పత్రికల్లో ఉన్న వార్తలు అన్నమాట. ఇంకా కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.